అందరికీ నమస్కారం. నేత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 17వ తారీఖు సెప్టెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం బుధవారం. తిథి బహుళ ఏకాదశి రాత్రి 1:25 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పునర్వసు ఉదయం 9:43 వరకు, తదుపరి పుష్యమి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి సింహరాశి. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి కన్యరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి తులారాశి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. తదుపరి ధనుస్సు రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మకరం. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. తదుపరి కుంభరాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో చేపట్టిన ప్రయోగాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు త్రుటిలో చేజారుతాయి.